ఛానల్ హ్యామా షకీలెట్ స్పెషల్స్. ముందుగా అందరికి వచ్చేసి వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. రేపు పొద్దున వరలక్ష్మి వ్రతం కదా, సో ముందే తోరణాలకు అవన్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మనం కొంచెం టైం అయితే సేవ్ అవుతుంది, ఎందుకంటే ఇద్దరు చిన్నపిల్లలే కదా చేయనివ్వరు. అందుకే ఇప్పుడు కొంచెం పీస్ఫుల్గా కూర్చొని ఫాస్ట్గా అయితే చేసేద్దాం. నీకు ఇచ్చిన టైం చాలా, ఇంకా రా నా దగ్గరికి అన్నట్టు మా చిన్నోడు చూడండి నా దగ్గరికి అయితే ఎలా వచ్చేసాడో. ఇంకా వాడిని పట్టుకుని ఇంకా అక్కడికైతే అవన్నీ ఆపేసి ఇంకా మళ్ళీ మార్నింగ్ 4:30కి అయితే లేచాను. ఇంకా 4:30కి లేచి ఇంకా మొత్తం వాకిళ్ళంతా ఊడ్చుకుని అలా అవన్నీ వేసుకుని నీట్ గా ముగ్గు అయితే పెద్ద ముగ్గు అయితే వేయాలి కదా. ఇంకా పండగ నేను తప్ప మా స్ట్రీట్ లో ఎవ్వరు లేరు, నేను ఒక్కదాన్నే ఆ చీకట్లో మొత్తం అలా అయితే చేసుకుంటున్నాను. ఇంకా ఎప్పుడు వేసే ముగ్గులు కాకుండా పండగ అంటే కొంచెం డిఫరెంట్ గా ఉండాలి కాబట్టి కొంచెం పద్ధతికి ముగ్గు అయితే వేసాను. కలాప అవన్నీ వేసుకుని పాపం అపార్ట్మెంట్స్ లో ఉండే వాళ్ళ పరిస్థితులు ఏంటో, వాళ్ళకి ముగ్గులు వేసుకుంటాకి పాపం చాలా ఫీల్ అవుతా ఉంటారు. వాళ్ళకి ఎక్కడ ప్లేస్ ఉండదు కదా. ఇలా ఇండివిజువల్ హౌసెస్ చెక్క మనమే ఇంటి ముందు చెక్క పెద్ద పెద్ద ముగ్గులైనా చిన్న చిన్న ముగ్గులు ఏమైనా అయితే వేసుకోవచ్చు. ఎంత ఎర్లీగా లేచినా పండగ పూట మనకు అస్సలు టైం అయితే సరిపోదు. ఎంత చేసినా ఏదో ఒక పనులు కనిపిస్తానే ఉంటాయి. ఎంత హడావిడి అయితే అయిపోతుంది. ఏమైనా స్పెషల్ డేస్ అప్పుడే చాలా ఎర్లీగా టైం అయిపోద్దని నాకు అనిపిస్తుంది. మరి మీరేమంటారు? నాకైతే అసలు చూస్తే 10 అవుతుంది, ఇలా చూస్తే 11 అయిపోద్ది. అలా వెంటనే టైం అయితే చాలా ఫాస్ట్గా అయితే అయిపోద్ది. ఇప్పుడు కంప్లీట్ అయింది. ఇప్పుడే స్నానం చేసి అయితే వచ్చేసాను. ఇంకా గబగబా ఫాస్ట్గా దేవుడికి బొట్లు పెట్టేసి ప్రసాదాలు అయితే ఉండేయాలి. ఇంకా వాళ్ళు లేచేలోపు ఫాస్ట్గా చేసేసుకుంటే నా పని త్వరగా కంప్లీట్ అయిపోద్ది. పప్పులన్నీ నానబెట్టాను, ఫాస్ట్గా ఆడేసుకోవాలి. ఇంకా అలా ఫ్రెష్ అయ్యి వచ్చేసిన తర్వాత ఇంకా ఫాస్ట్గా ఫస్ట్ ప్రసాదాలకి ఒక పక్కన పెట్టి ఇంకా ఒక పక్కన దేవుడి పటాలు అవన్నీ క్లీన్ చేద్దామని చెప్పి బూర్లకి అయితే పప్పు అవన్నీ వేసేసి పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి దేవుడి పటాలన్నీ నీట్గా తుడుచుకుని చక్కగా బొట్లు అయితే పెట్టుకుందామని ఇంకా అన్ని దేవుడి పటాలకి నీట్గా బొట్లు అవన్నీ అయితే పెట్టుకుని ఇంకా పేపర్ అయితే వేసుకుని మొత్తం అవన్నీ అయితే సర్దుకుంటున్నాను. ముందు రోజే ఈవినింగ్ నేను వచ్చేసి దేవుడి సామాన్ అన్నీ అయితే తోముకున్నాను. ఇంకా అవన్నీ కూడా సర్దుకోవాలి, నీట్గా పెట్టేసుకుని ఫాస్ట్గా. ఎందుకంటే అప్పటికి మా చిన్నోడు ఆల్రెడీ ఒకసారి లేచాడు. పెట్టేసి వచ్చి ఇంకా మళ్ళీ నేను పని అయితే కంటిన్యూ చేస్తున్నాను. హస్బెండ్కి కొంచెం ఇంపార్టెంట్ వర్క్స్ అయితే ఉన్నాయి ఈరోజు. ఆయన వెళ్ళిపోయే టైంకి మనం కొంచెం ఎర్లీగా ఇవన్నీ కంప్లీట్ చేసుకుని ఆయనతో పాటు పూజ చేసేసుకుంటే మనకు హ్యాపీగా అనిపిస్తుంది కదా. అందుకని కొంచెం ఫాస్ట్గా అయితే చేస్తున్నాను. అండ్ మరి మీ సంగతి ఏంటి? మీ ఇంట్లో వచ్చేసి బూర్లు వండుకున్నారా, గారెలు వండుకున్నారా, పులిహార? ఆబ్వియస్లీ అందరి ఇంట్లో పండగలు అంటే ఇవే ఉంటాయి. మీరు వచ్చేసి ఫస్ట్ వారం చేసుకుంటారా, సెకండ్ వీక్ చేసుకుంటారా? ఎప్పుడైనా సరే అయితే ఎప్పుడు సెకండ్ వీకే చేసుకుంటాము. చాలా మంది ఫస్ట్ వీక్, థర్డ్ వీక్ అలా కూడా అయితే చేసుకుంటారు. ముందు రోజు నైటే కొంచెం అమ్మవారికి బ్యాక్ డ్రాప్ లా కొద్దిగా అలా అయితే సెట్ చేశాను. ఇంకా ఇక్కడ పీఠం వచ్చేసి మొత్తం చక్కగా పసుపు అన్ని రాసుకుని ముగ్గు అయితే వేసుకుని చక్కగా అమ్మవారి ఫోటో అదంతా అయితే సెట్ చేసి పెట్టేసుకుంటే ఇంకా తర్వాత కొంచెం డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేద్దామని చెప్పి ఇవన్నీ సర్దుకుని అయితే వెళ్తున్నాను. చాలా మంది అమ్మవారిలా రెడీ చేసి చక్కగా బొమ్మలాగా పెట్టుకుని అలా కూడా చేసుకుంటారు. చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు అలాగే చేస్తాను. లాస్ట్ ఇయర్ చెప్పాను కదా, మా హస్బెండ్కి అంత నచ్చలేదు. ఇంకా అందుకని చక్కగా పటం పెట్టుకుని అయితే చేసుకున్నాను. ఇంకా ఒక పక్కన ప్రసాదాలు అండ్ ఒక పక్కన డెకరేషన్స్ పువ్వులన్నీ పెట్టుకోవడం అలాగా ప్యారలల్గా బ్యాలెన్స్ చేసుకుంటూ అవి ఇవి ఇంకా మనకు పూజ కాబట్టి చక్కగా పద్ధతిగా చీర అయితే కట్టుకుని చక్కగా నిండుగా ఉండి పూజ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. సో అందుకని ఇంకా టక వెళ్ళి శారీ అయితే చేంజ్
తీసుకుని అయితే వచ్చేసాను. ఆ శారీ ముందే కట్టేసుకుంటే మనం ఈ పనులన్నీ చాలా త్వరగా అయితే చేయలేము, ఆ కంఫర్ట్ ఉండదు. ముందే ఇవన్నీ చేసేసుకుని ఆ తర్వాత వెళ్ళి ఇంకా శారీ చేంజ్ చేసుకుని అయితే వచ్చి ముందు రోజు నైటే వెళ్ళి అమ్మవారికి శారీ, గాజులు, రూపు ఇవన్నీ అయితే కొనుక్కుని వచ్చారు. చాలా పువ్వులు ఇవన్నీ అయితే తీసుకుని వచ్చారు. ఇంకా ఎక్కడే పెట్టేసుకుంటున్నాను. ఇంక ఈ లోపు మా హస్బెండ్ కూడా వచ్చి ఆయన కూడా నాకు కొంచెం హెల్ప్ అయితే చేస్తున్నారు. అమ్మవారికి చిన్నగా దండ అయితే చేయించుకుని తీసుకొచ్చారంట. సో ఆ దండ అయితే వేస్తున్నారు. మా హస్బెండ్ ఖాళీగా ఉన్న ఆయన ఫోన్ మాత్రం అసలు ఖాళీగా ఉండదు, ఎప్పుడు మోగుతూనే ఉంటది. ఇంకా అలా మాట్లాడుకుంటూనే ఓ పక్కన ఆయన ఓ పక్కన నేను అలా అయితే మొత్తం చేసుకుంటున్నాము. ఈ లోపు మా చిన్నోడు అయితే వచ్చాడు. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు నన్ను వదిలేసి అన్నట్టు వాడు వచ్చి పాపం చూడండి ఇంకా వాళ్ళకి కొంచెం టీవీ టైం అయితే ఇచ్చేసి ఇంకా వాళ్ళని అక్కడ వదిలేసి మేమైతే ఫాస్ట్ గా కంప్లీట్ చేసుకుందామని చెప్పి ఆల్మోస్ట్ వచ్చాము. 9 అయిపోయింది, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇంకా పిల్లలకు పాపం ఆకలేస్తా ఉంటది అని చెప్పి ఇంకా చాలా త్వరగానే కంప్లీట్ చేసాం పూజ. మార్నింగ్ అయినా సరే చాలా ఒక్కపోతుగా అయితే ఉంది. పూజ చేస్తున్నాం కానీ చాలా స్వెట్ అయితే పడుతుందో. పక్కన ఇంకా ఒక టవల్ అయితే పెట్టుకుని తుడుచుకుంటూ అలాగైతే చేసుకుంటున్నాం మొత్తం పూజ. ఇప్పుడే మా పూజ కంప్లీట్ అయింది. ఇంకా 10 అయింది ఆల్మోస్ట్. మరి మీ పూజ చేసరికి ఏ టైం అవుతుందో ఏంటో ఈ పూజలు. ఇంకా ఫైనలీ మా పూజ అయితే ఇలా కంప్లీట్ అయింది. చక్క నైవేద్యాలు అన్నీ అయితే దేవుడి దగ్గర పెట్టుకుని ఇంకా మనస్ఫూర్తిగా దండం అయితే పెట్టుకున్నాము. ఇంకా చూడండి మా హస్బెండ్ ఫోన్స్ మాత్రం రెస్ట్ ఉండదు. ఇంకా చూడండి ఇక్కడ వచ్చి హాయ్ చెప్పండి మన సబ్స్క్రైబర్స్ కంటే. ఇప్పుడే పూజ అయిపోయింది ఫ్రెండ్స్. నాన్ శంకర్ మా హస్బెండ్. ఒక ముగ్గురు తాంబూలం ఇవ్వడానికి అయితే పిలిచాను. మరి వాళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళ కోసం మొత్తం అంతా అరేంజ్ అయితే చేసుకుంటున్నాను. పూజ మొత్తం అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా 2 గారెలు కొంచెం పరవాన్నం అయితే వెంటనే కొంచెం కూర్చుని అయితే తిన్నాను. ఇంకా ముగ్గురికి అని చెప్పాను కదా, 5గురికి అయితే తాంబూలం అయితే ఇచ్చాను. ఆల్రెడీ 2 వచ్చి తీసుకుని వెళ్ళిపోయారు. ఇంకా వీళ్ళు 3 అయితే వచ్చారు. వీళ్ళకి కూడా కొద్దిగా గారెలు అవన్నీ వేసి పెడదామని చెప్పి గారెలు అవన్నీ అయితే వేస్తున్నారు. ఇంక వీళ్ళకి తాంబూలం తీసుకోవడానికి వచ్చారని చెప్పి ఇంకా అవి అయితే అయిపోయినాయి. ఇంకా వెళ్ళి కాళ్ళకి పసుపు అయితే రాసేసి ఇంకా లోపలికి పిలిచి బొట్టు అది పెట్టి ఇంకా తాంబూలం అయితే ఇస్తున్నాను. చెప్పండి అమ్మ కానీ వరలక్ష్మి అంటే 12 అయిపోతాం. ఎంతైనా ఆశీర్వాదం. కానీ 12 దాటినాక లేదండి ఇప్పుడే అలాగే అసలు అప్పటికి మా చిన్న ఇస్తే హాయ్, ఇప్పుడు వచ్చేసి సాయంత్రం అయింది. పొద్దున్న పూజ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు కూడా ఫ్రెష్ అయిపోయి మొత్తం అన్నీ అయితే నీట్గా చేసేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి దీపారాధన చేసేసుకుంటే ఇప్పటితో ఇవాళతో ఈ వరలక్ష్మి వ్రతం అనేది సంపూర్ణం. అలా అడ్డంగా నిల్చుంటుంది ఏంటి?
చక్క నా దేశం భలే